తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కొట్టేది ఏనుగు కుంభస్థలమైనప్పుడు దానికి తగ్గ ప్రాక్టీస్ కూడా ఉండాలి. వేగ్గా వెళ్దాం, లక్ టెస్ట్ చేసుకుంటామంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నారు బోయపాటి శ్రీను. అందుకే బలంగా ట్రయల్స్ వేస్తున్నారు ఆయన. ఆయనకున్న టార్గెట్స్కి ఈ ట్రయల్స్ దగ్గర చేస్తాయా లేదా? కమర్షియల్ సినిమాలకు కేర్ ఆఫ్ బోయపాటి శ్రీను అనే పేరు ఉంది టాలీవుడ్ లో. పక్కా ఎమోషన్, సంతకమిచ్చిన యాక్షన్ అన్ని కలగలిపిన కలర్ఫుల్ కమర్షియల్ మూవీస్ చేస్తారనే టాక్ ఉంది. అఖండ చూసిన పాన్ ఇండియా ప్రేక్షకులు కూడా ఆ విషయాన్నే నమ్మారు. అందుకే అఖండ సీక్వెల్ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్నప్పుడు విపరీతమైన క్రేజ్ కనిపించింది. అయితే ప్రీ రిలీజ్ పై ఉన్న క్రేజ్ పోస్ట్ రిలీజ్ దక్కించుకోలేకపోయింది సినిమా. మాస్ గా ఉన్న డివోషనల్ ఎలిమెంట్స్ ఉన్నా ఎందుకు సగటు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయినా తన దగ్గరున్న మాస్ స్క్రిప్టులతో పాన్ ఇండియా ట్రయల్స్ వేస్తున్నారు బోయపాటి. రీసెంట్ గా రణవీర్ ని కలిసి కథ చెప్పారన్నది టాక్. ఈ మూవీ పట్టాలెక్కి సక్సెస్ అయితే నెక్స్ట్ ఐకాన్ స్టార్ తో గ్లోబల్ మూవీ చేయాలన్నది బోయపాటి డ్రీమ్. సరైనోడు సమయం నుంచి బన్నీ బోయపాటి కాంబో న్యూస్ అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉంది. కానీ పక్కా టైం కోసం వెయిట్ చేస్తున్నారు ఇద్దరు. బోయపాటి పాన్ ఇండియా రేంజ్ కెప్టెన్ గా హిట్ కావాలంటే ఇమ్మీడియట్ గా ఆయన స్టోరీకి ఓ నార్త్ హీరో మస్ట్. అయితే ఆల్రెడీ టాలీవుడ్ లో ప్రశాంత్ వర్మతో చేయాల్సిన సినిమాను పక్కకు పెట్టేసిన రణవీర్ ఇప్పుడు బోయపాటికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? మాస్ జోర్ మీదున్నారు కాబట్టి ఓకే చెబుతారా అనేది సస్పెన్స్ గా మారింది. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.